అందరికీ ప్రభునామంలో ప్రేమతో వందనాలు తెలియజేస్తున్నాను. హెవెన్ గురించినటువంటి బైబిల్ వచనాలు, బైబిల్ మనకి ఏం సెలవిస్తుందో దాని గురించి కొన్ని విషయాలు మనము ధ్యానిద్దాం. అందరూ కూడా ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం, ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం నుంచి 8వ వచనం వరకు ఉన్న వాక్య భాగాన్ని మనం చూద్దాం. మనం పాత నిబంధన గ్రంథం నుంచి చూసినా, లేకపోతే సంఘ చరిత్రలో మనం చూసిన విశ్వాసులందరూ కూడా ఎప్పుడు కూడా ఆ యొక్క నివసించబోయేటువంటి పట్టణం గురించినటువంటి ఆలోచనలు ఎక్కువ కలిగి ఉండేవారు. దాని గురించి ఆలోచించేవారు. దేవర్ లాంగ్డ్ ఫర్ దట్ లైఫ్. అంటే అక్కడ పరలోకంలో మేము నివాసం ఉండబోతున్నాం, ఆ జాయ్స్, ఆ యొక్క సంతోషాలు ఏవైతే ఉన్నాయో దాని గురించి ఎదురు చూసేవారు. దేవర్ లూజ్లీ టైడ్ టు దిస్ వరల్డ్. అంటే ఈ లోకానికి అంతగా అతుక్కుపోయినటువంటి వ్యక్తులుగా సంఘ చరిత్రలో మొదటి శతాబ్దపు క్రైస్తవులు లేరు. అంటే ఈ లోకానికి అంతగా అతుక్కుపోలేదు. దేవర్ లూజ్లీ టైడ్ టు దిస్ వరల్డ్. ఈ లోకంతో ఏదో ఒక అంటే ఈజీలీ డిటాచబుల్ అటాచ్మెంట్ అని అంటారు కదా, డిటాచబుల్ అటాచ్మెంట్. ఒక దాని గురించి మనం రాకెట్ గురించి కూడా మాట్లాడుతున్నప్పుడు ఇదే చెప్తారు. రాకెట్ వెళ్ళేటప్పుడు సో దానికి కొన్ని పరికరాలు ఉంటాయి, ఒక్కొక్క లెవెల్లో ఒక్కొక్కటి విడిపోతూ ఉంటుంది. అంటే ఈజీగా డిటాచబుల్ అవ్వాలి, అప్పుడే అది ముందుకెళ్తుంది రాకెట్. కాబట్టి కొన్ని లేయర్స్, కొన్ని కిలోమీటర్ వెళ్ళిపోయిన తర్వాత కొంత భాగం అనేది విడిపోతుంది, ఇంకొంత భాగం విడిపోతుంది, తర్వాత చివరిలో శాటిలైట్ అనేది లాంచ్ అవుతుంది. సో కాబట్టి క్రైస్తవులు పాత నిబంధన గ్రంథంలో కొత్త నిబంధన గ్రంథంలో మనం చూసినట్లయితే సంఘ చరిత్రలో చాలా మంది ఈ లోకంలో ఎలా ఉన్నారంటే ఒక యాత్రికుల్లాగా ఈ లోకంలో జీవించారు. పరలోకంలో మన నివాసం ఉండబోతున్నాం, అసలైనటువంటి నివాసం అక్కడ ఉన్నది అనేటువంటి ఆలోచనతో వాళ్ళు అట్లాంటి నిర్ణయాలు తీసుకొని బ్రతికారు. సరే, హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 13వ వచనం అట్లనే 16వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 13వ వచనం 16వ వచనం. వీరందరూ ఆ వాగ్దాన ఫలములు అనుభవింపకపోయినను దూరం నుండి చూచి వందనలు చేస్తారు. తాము భూమి మీద పరదేశులను యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని విశ్వాసము గల వారి మృతి నొందిరి. చాలు, 16వ వచనం కూడా. అయితే వారు మరి శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత తాను వారి దేవుడని అనిపించుకున్నప్పుడు దేవుడు వారిని గూర్చి సిగ్గుపడడు. ఏలైనగా ఆయన వారి కొరకు ఒక పట్టణము సిద్ధపరిచి ఉన్నాడు. ప్రైజ్ ది లార్డ్. చూడండి, వారు ఆ వాగ్దాన ఫలాన్ని అప్పటికప్పుడు అనుభవింపకపోయినా కానీ దూరములను చేసి వందనాలు చేసి తాము భూమి మీద పరదేశములో యాత్రికులమై ఉన్నామని వాళ్ళు గ్రహించి ఒప్పుకొని విశ్వాసం గలవారై బుద్ధి పొందిరి. అంటే ఆ యొక్క పట్టణాన్ని చూడకపోయినా దాన్ని బట్టి దేవునికి థ్యాంక్స్ చెప్పి, సో అక్కడ మేము నివాసం ఉండబోతున్నామని గ్రహించి ఇక్కడ మేము పరదేశంలో యాత్రికులమే, అదే విశ్వాసంతో వాళ్ళు మృతి పొందారు. సో దట్ ఈస్ ద ఫెయిత్. అది అందుకనే విశ్వాస వీరుల జాబితాలో వాళ్ళు పాత నిబంధన గ్రంథంలో ఉన్నటువంటి ఆ విశ్వాసులు కూడా ఈ విధమైనటువంటి ఆలోచన కలిగి ఉన్నారు. 16వ వచనంలో కూడా చూస్తే వారు మరీ శ్రేష్టమైన దేశమును అనగా పరలోక సంబంధమైన దేశమును కోరుచున్నారు. అందుచేత వారు ఏంటంటే అందుచేత తాను వారి దేవుడిని అనిపించుకుంటకు దేవుడు వారిని గురించి సిగ్గుపడ్డాడు. ఎందుకంటే వాళ్ళు శ్రేష్టమైనటువంటి ఆ దేశం గురించి వాళ్ళు ఎదురు చూశారు. దేవుడు పెట్టినటువంటి నిరీక్షణ అదే కదా, ఆయనతో పాటే కదా మనం ఉండబోయేది. కాబట్టి వారిని శ్రేష్టమైనటువంటి వ్యక్తులుగా వారిని ట్రీట్ చేసి వారి గురించి ప్రభు సిగ్గుపడలేదు. వారి కొరకు ఆ పట్టణాన్ని సిద్ధపరిచాడు. కాబట్టి మన కొరకు ఆయన పరలోక పట్టణాన్ని ఆయన సిద్ధపరుస్తూ ఉన్నాడు. అక్కడ మనము యుగయుగాలు ప్రభుతో నివాసం ఉండబోతున్నాం. అది నిజమైనటువంటి ఆ యొక్క విశ్వాసులకు, విశ్వాస వీరులు కలిగి ఉన్నటువంటి నిరీక్షణ, విశ్వాసంతో కలిగి ఉన్నటువంటి ఆ నిరీక్షణ. కానీ ఇప్పుడున్నటువంటి పరిస్థితులు మనం చూస్తే చాలా బాధాకరమైనటువంటి పరిస్థితుల్లో ఉన్నది సంఘంలో ఉన్నటువంటి విశ్వాసులు. ఎందుకో ఈ లోకముతో అటాచ్ అయిపోయి ఉన్నారు. లోకం అనేది సంఘంలోనికి వచ్చేసింది. సో ఈ యొక్క సార్వత్రిక సంఘాన్ని గురించి మనం ఆలోచిస్తే, ఈ సార్వత్రిక సంఘం అంటే అందరూ ఇప్పుడు జీవిస్తున్నటువంటి వారు మనం చూస్తున్నట్లయితే జీవితాలు అలా కనిపించట్లేదు.
జీవితాలు ఈ లోకం కోసమే ఉన్నట్లుగా ఉన్నాయి. వాళ్ళు బ్రతుకుతున్నాయి కానీ వాళ్ళు తీసుకుంటున్న నిర్ణయాలు కానీ వాళ్ళ ఆలోచన విధానం కానీ ప్రార్థనలు కానీ ఏ విధంగా ఉన్నాయంటే, లేకపోతే సందేశాలు కానీ ఏ విధంగా ఉన్నాయంటే ఈ లోకాన్ని ఎక్కువగా ఆస్వాదించడానికే అన్నట్లుగా ఉన్నాయి. ఈ లోకం మనలో మన యాత్రికులము, పరదేశులము, దీన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలనే ఆలోచన ఎవరికి ఉండట్లేదు. కానీ వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు క్విట్ అవ్వాల్సి వస్తుంది. అంటే విశ్వాసం లేకుండా మృతి పొందుతున్నారు. ఒక నిరీక్షణ లేనటువంటి జీవితాన్ని, నిరుత్సాహమైనటువంటి క్రైస్తవ జీవితాన్ని జీవిస్తున్నారు చాలా మంది. సో అట్లా మృతి పొందుతున్నారు. వాళ్ళ లైఫ్ అంత ప్రభావితమైంది కాదు, ఉపయోగం లేనిది. కాబట్టి బైబిల్ అనేక విషయాలు మనకి తెలియజేస్తుంది. ఇట్ ఈస్ మేకింగ్ ఇట్ క్లియర్ దట్ బిలీవర్స్ ఆర్ టు ఫోకస్ ఆన్ హెవెన్. బైబిల్ క్లియర్ గా చెప్తుంది మనకి, మన విశ్వాసులైనటువంటి మనము ఆ పరలోకము గురించి మనం దృష్టి పెట్టాలి, ఆలోచన కలిగి ఉండాలి. అక్కడే మనం ఉండబోయేది, అది మన నివాసం. సో కాబట్టి ఒకసారి మనం ఫిలిప్పీలకు రాసిన పత్రికలో కూడా మనం చూస్తాం, మన యొక్క పౌరసత్వం ఎక్కడున్నది? 3:20 ఫిలిప్పీ 3:20 మన యొక్క పౌరసత్వము పరలోకమందు ఉన్నది. మన యొక్క పౌరసత్వము దాని యందు మనం నిరీక్షణ కలిగి ఉన్నాం. ఒకసారి మనం చదువుదామా? ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3:20 మన పౌరస్థితి పరలోకమందున్నది, అక్కడ నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు ఆ రక్షకుల నిమిత్తము కనిపెట్టుకుని ఉన్నాం. ప్రైజ్ ది లార్డ్. మన ప్రభు కోసం కనిపెట్టుకునిచున్నాము. అక్కడ ప్రభు ఉన్నాడు. మన పౌరస్థితి, అవర్ సిటిజన్షిప్ ఈస్ ఇన్ హెవెన్. ఆల్రెడీ వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. ఆ యొక్క సంతోషాన్ని మనం పూర్తిగా ఆస్వాదించబోతున్నాం, అక్కడ ఉండబోతున్నాం, దాన్ని ఇక్కడ ఆల్రెడీ అనుభవిస్తున్నాం. సో మన సిటిజన్షిప్ అనేది అక్కడ ఉన్నది. రిమెంబర్ ఇట్. మనం ఈ లోకానికి సంబంధించిన వాళ్ళం కాదు, ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవలసిందే. తర్వాత మనం కొలస్సీలకు రాసిన పత్రిక 3:1-2 మనం పైనున్న వాటిని వెదకాలనేటువంటి మాట చెప్తూ వచ్చాడు. కొలస్సీలకు రాసిన పత్రిక 3:1-2 మనం చదువుదాం. మీరు క్రీస్తు కూడా లేపబడిన వారైతే పైనున్న వాటిని వెదకండి, అక్కడ క్రీస్తు దేవుని కుడి పార్శ్వమున కూర్చుని ఉన్నాడు. పైనున్న వాటి మీదనే గాని భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకుని, ఎలాగనగా మీరు మృతి పొందితిరి, మీ జీవము క్రీస్తుతో కూడా దేవుని యందు దాచబడి ఉన్నది. ప్రైజ్ ది లార్డ్. సో పైనున్న వాటిని వెదకుడి, ఎందుకంటే క్రీస్తు అక్కడ నివాసం ఉంటున్న, ఆయనకు దేవుని కుడిపార్శ్వమున ఆయన కూర్చొని ఉన్నాడు. మీరు భూ సంబంధమైన వాటి మీద మనసు పెట్టుకోవద్దు. మనం మృతి పొందాం. మన జీవం ఎక్కడ దాచబడి ఉంది? క్రీస్తుతో కూడా దేవుని యందు భద్రపరచబడి ఉన్నది, దాచబడి ఉన్నది. సో రిమెంబర్ ఇట్. అంటే మనం ఆల్రెడీ సేవ్డ్. ఆ యొక్క జీవాన్ని మనం పొందుకున్నాం. ఆ లైఫ్ ని వీ హ్యావ్ రిసీవ్డ్ ఇట్. మనం చనిపోయినటువంటి వారము తిరిగి లేచాము ఆల్రెడీ. ఆ జీవం మనలో ఉన్నది. సో మనం అక్కడ జీవించబోతున్నాం ప్రభుతో పాటు. మన యొక్క స్వాస్థ్యము, ఆ యొక్క జీవము అక్కడ భద్రపరచబడి ఉన్నది. వీఆర్ ద సిటిజన్స్ ఆఫ్ హెవెన్. మనం అక్కడ జీవించేది. మన యొక్క జీవం, మన యొక్క లైఫ్ అనేది ఇక్కడ ఏమిటంటే అది మనలో పూర్తిగా మనం ఇంకా పొందుకోలేదు. పూర్తిగా మనం తిరిగి జన్మించాం. లోపల ఉన్న వ్యక్తి తిరిగి జన్మించాడు అంటే జీవాన్ని మనం పొందుకున్నాం. ఈ జీవాన్ని పూర్తిగా మనం అక్కడ ఆస్వాదించడానికి, ఫుల్ ప్లెడ్జ్డ్ గా దాన్ని మనం అనుభవించడానికి మనం అక్కడికి వెళ్ళబోతున్నాం. అది అక్కడ మనకి క్రీస్తుతో దాచబడి ఉన్నది. దిస్ ఈజ్ నాట్ ద పర్మనెంట్ ప్లేస్ ఫర్ అస్. సో ఈ యొక్క మాటలు బైబిల్ ఎంత క్లియర్ గా చెప్తున్నప్పుడు మనం ఎంత జాగ్రత్తగా ఆలోచించాలి. విశ్వాసులైన మనం ఏ విధంగా ఫోకస్ చేయాలి. ఎప్పుడు చూసినా కానీ మనకి ఏ ఆలోచనలు ఉంటాయి? ఇక్కడ నా ఇల్లు, నా పిల్లలు, నా యొక్క గూడు, నా యొక్క కూడు, నా యొక్క ధనము, నా యొక్క ఉద్యోగం, నా యొక్క జీవితం, నాది 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 అంటూ వాదులాట నీకెందుకు? ఏది నీది కాదు, సత్యం ఇది ఎరుగు ఎందుకు. పాట బాగానే ఉంది కానీ అప్లై చేసుకొని ఆ విధమైన జీవితం ఉండాల, ఆ నిర్ణయాల్లో ఉండాల, ఆ నడవడికలో ఉండాల, ఆ ప్రవర్తనలో ఉండాల. ఏది నాది కాదు. సో వీటిని విడిచిపెట్టి నేను వెళ్ళిపోవాలండి. కాబట్టి పరలోకం గురించినటువంటి విషయాలు ఇన్ని మనకు బైబిల్లో చెప్పబడ్డాయి. బైబిల్లో దాదాపు 500 సార్లకు పైగా పరలోకం గురించిన, హెవెన్ గురించిన విషయాలు చెప్పబడ్డాయి. ఈ ప్రకటన గ్రంథంలోనే దాదాపు 50 సార్లు ఆ యొక్క హెవెన్ గురించి చెప్పబడడం జరిగింది. దాదాపు 50 సార్లు ఈ ప్రకటన గ్రంథంలోనే చెప్పబడ్డది. కాబట్టి సో వీ నీడ్ టు థింక్ ఆఫ్ ఇట్. ఒకసారి పౌలు గారు ఆ హెవెన్ గురించి ఒక మాట చెప్పారు. ఆ హెవెన్ గురించినటువంటి కొన్ని మాటలు మనం విందాం. 2 కొరింథీ 12 అధ్యాయం 2వ వచనం ఆయన ఒక మాట అంటాడు. ఏంటంటే, నేను 3వ ఆకాశానికి
కొనుక్కోబడితిని అని అంటాడు. సో ఒకసారి 2 కొరింథీ 12:2 క్రీస్తునందున్న ఒక మనుష్యుని నేను ఎరుగుదును. అతడు 14 సంవత్సరముల క్రిందట 3వ ఆకాశంలో కొనుక్కోబడెను. అతడు శరీరముతో కొనుక్కోబడెను నేను ఎరుగను, శరీరం లేక కొనుక్కోబడెను నేను ఎరుగను అని దేవుడికే తెలియదు. అంటే ఆయన 3వ ఆకాశానికి వెళ్ళారంటే అక్కడ ఏమంటారు, నక్షత్రాలు లేకపోతే సూర్యుడిని చంద్రుని చుట్టానికి పోలేదు ఆయన. ఇక్కడ ఆ హెవెన్ కాదు ఆయన వెళ్ళింది. 3వ ఆకాశానికి వెళ్ళాడంటే ఆయన ఏం చెప్తున్నాడు? దేవుని యొద్దకు వెళ్ళాడు, దేవుని సమ్ముఖానికి వెళ్ళాడు, దేవుని సన్నిధికి వెళ్ళాడు ఆయన. ఓకేనా? ఆ మాటని ఆయన చెప్తున్నాడు. కానీ అవన్నీ ఆయన చెప్పుకోవడానికి ఇష్టపడలేదు, కానీ తప్పక చెప్పాల్సి వచ్చింది అక్కడ. ఆ కొరింథీలకి తనకున్నటువంటి ప్రాధాన్యత ఏంటి, దేవుడు ఏ విధంగా తనని ఎన్నుకున్నాడు అనే విషయాన్ని చెప్పడం గురించి వాళ్ళకి చెప్పాల్సిన పరిస్థితి వచ్చింది. అప్పుడు దాన్ని రివీల్ చేశాడు, లేకపోతే చెప్పకపోయి ఉండొచ్చేమో. సో అనేక విషయాలు ఉన్నాయి, తనకు ప్రాధాన్యతలు చాలా ఉన్నాయి, కానీ ఆ విషయాన్ని చెప్తూ వచ్చాడు. అయితే మరి 3వ ఆకాశానికి వెళ్ళాడంటే దాన్ని హెవెన్ అంటే 3rd హెవెన్ అని కూడా అంటారు. అందుకనే మనకి 3 హెవెన్స్ ఉన్నాయి. అందుకనే 3 హెవెన్స్ ఉన్నాయి. ఆకాశాన్ని కూడా మనం ఏమంటాం? అందుకని ఆదికాండం 1:1 దేవుడు భూమి ఆకాశములను సృజించెను. ఇంగ్లీష్ లో ఇన్ ద బిగినింగ్ గాడ్ హ్యాస్ క్రియేటెడ్ ద హెవెన్స్ అండ్ ద ఎర్త్. హెవెన్స్ అండ్ ఎర్త్ అంటే ఆకాశములను కూడా అది వాడతాం. అందుకనే ఈయన కూడా ఇక్కడ పౌలు గారు ఆకాశం అని వాడినట్లు మనం చూస్తాం. ఇంగ్లీష్ లో హెవెన్ అని రాయబడి ఉంటుంది. కాబట్టి ఇప్పుడు 3 హెవెన్స్ ఉన్నాయి అనే విషయం మనకు అర్థం అవ్వాలి. 3 ఆకాశములు ఉన్నాయి అనే విషయం అర్థం కావాలి మనకి. 3 ఆకాశములు ఏంటంటే, మొదటి ఆకాశం లేకపోతే ఫస్ట్ హెవెన్ ఏంటంటే ఎర్త్ అట్మాస్ఫియర్ అనమాట. ఎర్త్ అట్మాస్ఫియర్ అంటే భూమి పైన వాతావరణం ఉండేటువంటి ఆ ప్రాంతం వరకు ఉండేదాన్ని ఫస్ట్ హెవెన్ అని పిలుస్తారు అనమాట. మొదటి ఆకాశము. దాని గురించి బైబిల్ గ్రంథంలో మనకు చాలా సార్లు రాయబడ్డది. ఈ మొదటి ఆకాశంలో మనకి ఆకాశ పక్షులు అనేటువంటి మాటని ఎక్కువ మనం వింటూ ఉంటాం. సో ఆకాశ పక్షుల గురించి చాలా చోట్ల మనకి ఆదికాండంలో, యోబు గ్రంథంలో, హెచ్కేల్ గ్రంథంలో ఆకాశ పక్షులు, ఆకాశ స్థలము అంటే పక్షులు మన యొక్క నివాసము లేకపోతే అట్మాస్ఫియర్ ఉన్నటువంటి ప్రాంతం వరకు ఉండేది ఫస్ట్ హెవెన్. తర్వాత సెకండ్ హెవెన్ గురించి మనం చూస్తే దీన్ని ఏమంటారంటే ప్లేనెటరీ అని అంటారు. ప్లేనెటరీ లేకపోతే ఇంటర్స్టెల్లర్ స్పేస్ అంటే నక్షత్రములు, ఆకాశ నక్షత్రములు అంటే ఆ స్పేస్ లో ఉండేటువంటి ఈ స్టార్స్ లేకపోతే మనం చెప్పే ఈ యొక్క సన్ను ఇవన్నీ కూడా ఆ యొక్క 2వ ఆకాశంలో, 2వ హెవెన్ లో ఉంటాయి. అందుకనే ఆకాశ నక్షత్రములు అనేటువంటి మాట ఎక్కడైతే వాడుతున్నాడో దే ఆర్ రిప్రజెంటింగ్ సెకండ్ హెవెన్. దాని గురించినటువంటి వచనాలు చాలా ఉన్నాయి. ఆదికాండంలో 15:5 22 17 ద్వితీయోపదేశ కాండంలో ఉన్నాయి. కీర్తన గ్రంథంలో మనం చూస్తాం, యెషయా గ్రంథంలో చూస్తాం. అంటే ఆకాశ నక్షత్రం మరి ఆదికాండంలో అబ్రహాముతో చెప్తారు, నీకు సంతానమును ఆకాశ నక్షత్రముల వలె చేసేదని అనేటువంటి మాట 2 సార్లు ఆదికాండంలో 15:22 కూడా వస్తుంది. దిస్ ఈజ్ సెకండ్ హెవెన్. తర్వాత 3rd హెవెన్ ఏంటంటే ఇట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నివాస స్థలము. దట్ ఈస్ 3rd హెవెన్. డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్ అంటే దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము. ఒకసారి మనం చూద్దామా? మొదటి రాజులు 8:30. మొదటి రాజులు 8:30. దేవుడు నివాసం ఉంటున్నటువంటి స్థలము. మొదటి రాజులు 8:30. మరియు నీ దాసుడనైన నేనును నీ ప్రజలైన ఇశ్రాయేలీయులను ఈ స్థలము తట్టు తిరిగి ప్రార్థన చేయనప్పుడెల్లా నీ నివాస స్థానమైన ఆకాశము విని మా విన్నపము అంగీకరించుము. నీ నివాస స్థానమైన ఆకాశము నుంచి విని మా విన్నపము నివాస స్థానం అంటే ఆ ఆకాశాన్ని ఏమంటున్నాడు? ఆ హెవెన్ ని గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అంటే అక్కడ ప్రభు నివాసం ఉండేటువంటి స్థలము. దట్ ఈస్ ద డ్వెల్లింగ్ ప్లేస్ ఆఫ్ గాడ్. అక్కడి నుంచి నీవు నివాసం ఉంటావు కదా, మాకు ఉత్తరం ఇమ్ము అనేటువంటి మాట చెప్తూ ఉన్నాడు. అదే విధంగా యోబు గ్రంథంలో కూడా, యోబు గ్రంథం 22 కీర్తనల గ్రంథం 12:2 14:2 చదువుదాం. కీర్తనలు 14:2 అంటే కొన్ని నీడెడ్ వర్సెస్ నేను చెప్తున్నాను. వివేకము కలిగి దేవుని వెదకు వారు కలరేమో, యెహోవా ఆకాశం నుండి
చూచి నరులను పరిశీలించెను. వివేకము కలిగి దేవుని వెతుకువారు ఉన్నారేమని దేవుడు ఆకాశం నుండి అంటే ఆయన యొక్క నివాస స్థలము నుండి ఆయన తేరి చూచుతూ ఉన్నాడు. సో దట్ ఈస్ ద గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్. తర్వాత దానియేలు గ్రంథంలో 2వ అధ్యాయం 28వ వచనంలో కూడా దేవుని నివాస స్థలం గురించి అక్కడ రాయబడుతుంది. మత్తయి సువార్త 5వ అధ్యాయం 34వ వచనంలో కూడా దేవుడి నివాస స్థలము. ఒకసారి మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 34వ వచనం. నేను మీతో చెప్పినది ఏమనగా, ఎంత మాత్రము ఒట్టు పెట్టుకునవద్దు, ఆకాశమును తోడనవద్దు, అది దేవుని సింహాసనం, భూమి తోడనవద్దు, అది ఆయన పాదపీఠం. ఆకాశము తోడనవద్దు, అది దేవుని సింహాసనం అని అంటే ఈ నక్షత్రాలు ఈ యొక్క జనరల్ ఎర్త్ అట్మాస్ఫియర్ గురించి కాదు అది మాట్లాడేది. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్, దట్ ఈస్ థాట్ హెవెన్ గురించి చెప్పేటువంటి విషయం. సో అది దేవుని యొక్క నివాస స్థలము. ఆకాశం తోడని మీరు చెప్పడానికి వీలు లేదనేటువంటి మాట అక్కడ వాడాడు. తర్వాత 7వ అధ్యాయంలోనూ ఈ మాటలు, అపోస్తుల కార్యంలో 7వ అధ్యాయంలో కూడా 55, 56 వచనాల్లో కూడా ఈ మాట రాయబడ్డది. సో హెవెన్ ఈస్ ద యాక్చువల్ ప్లేస్ అనేటువంటి విషయం మనకు అర్థమవుతుంది. అదొక స్థలము, దేవుడు దేవుడు నివాసం ఉండేటువంటి స్థలము అనే మాట మనకు అర్థమవుతుంది. అంతేగాని ఇట్ ఈస్ నాట్ ద స్టేట్ ఆఫ్ స్పిరిచువల్ కాన్షియస్నెస్ అంటే ఇది ఆత్మీయంగా ఏదో ఒక ఊహాజనితంగా లేకపోతే ఆలోచించేటువంటి విషయం కాదు. ఇట్ ఈస్ ద ప్లేస్. మనం అక్కడ నివాసం ఉండబోతున్నాం. అదే దేవుని యొక్క నివాసము అనేటువంటి మాటల్ని మనం వింటూ ఉంటాం. సో కాబట్టి నేడు నీవు నాతో పరదైసులో ఉండు అనేటువంటి మాట మనము యేసు ప్రభుతో సిలువ వేసినటువంటి ఒక వ్యక్తితో ప్రభు చెప్పినట్లుగా మనం చూస్తాం. అంటే నేడు నీవు నాతో పరదైసులో ఉండు. సో ప్రభు నివాసం ఉండేటువంటి స్థలం, అది ప్లేస్. సో పరదైసు అంటే మళ్ళీ దానికి ఏదో మనం డీప్గా ఆలోచించాల్సిన అవసరం లేదు. దేవుడి నివాసం ఉండే స్థలమే. వేరే వాళ్ళు తీసుకొస్తున్నారు కదా అర్థాలు, ఇక వాళ్ళ గురించి మొదలేస్తే మనకు తలనొప్పి వస్తుంది. పరదైసు వేరు, పరలోకం వేరు. ఈ మాట అడిగారంటే కొంచెం వాళ్ళ నుంచి పక్కకి వెళ్ళండి. ఎందుకంటే దానికి పెద్ద డిఫరెన్స్ ఏం లేదు. అదొక ప్రైజ్ ది లార్డ్ అంటాం. ప్రైజ్ ది లార్డ్ అంటే ప్రైజ్ టు ది లార్డ్ అని అంటారు. దానికి పెద్ద డిఫరెన్స్ లేదు. వాళ్ళతో అనవసరం. అట్లాంటి జనాభా ఇప్పుడు తయారయ్యారు. యేసు ప్రభు దేవుడు అని ఆయన చెప్పుకోలేదు, ఆయన దేవుని కుమారుడు. వాళ్ళకు కూడా కొంచెం దూరంగా ఉండటం మంచిది. బైబిల్ ఎన్ని వచనాలు చెప్తున్నా ఆయన ఎవరో ఒక పెద్ద చెప్పాడట, ఆయన మాటకి అనుగుణంగా అన్ని వచనాలు తీసుకొచ్చేసారు. ఆయన మాటకు అనుగుణంగా అన్ని వచనాలు అతికిచ్చేసారు. ఆయన మాట నెరవేరుస్తున్నారు కానీ బైబిల్ చెప్పేది మాత్రం పక్కన పెట్టేశారు. సో ఇట్లాంటి ఫూలిష్ పీపుల్తో మనం కొంచెం దూరంగా ఉందాం. అయితే ఇప్పుడు హెవెన్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. అయితే ఇట్ ఈస్ ద న్యూ, అంటే ఎవ్రీథింగ్ ఈస్ గోయింగ్ టు బి న్యూ. సమస్తం కూడా కొత్తదిగా చేయబడబోతుంది. అది మనం గ్రహించాలి. కొత్తదిగా ప్రభు చేయబోతున్నాడు. అందుకని మన ప్రకటన గ్రంథం 21వ అధ్యాయము 1వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 1వ వచనం. అంతటా నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని చూచితిని. మొదటి ఆకాశము మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఎకును లేదు. చాలు. సో ద ఫస్ట్ థింగ్ ఈస్ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. అంటే దేవుడు కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించాడు. ఇప్పుడు నేనేమి ఏమంటారు మెసేజ్ జనరల్గా సంబంధించి యూ షుడ్ కీప్ ఏమంటారు యూ షుడ్ బి హోలీ, యూ షుడ్ బి జెన్యూన్, యూ మస్ట్ బి ఫెయిత్ఫుల్ అనే స్టేట్మెంట్ నేను ఇప్పుడు వాడను. జస్ట్ ప్లేసెస్ స్టేట్మెంట్స్ నేను వాడతాను. న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. ఆ ప్లేసుల గురించి లేకపోతే వీటి విషయాల గురించి మనం స్టడీ చేద్దాం. సో ఈ న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ అనేది ఇక్కడ క్రియేట్ చేయబడ్డది, దేవుడు కలిగించాడు. అది యోహాను చూశాడనమాట. యోహాను నేను చూచి తిని, కానీ మొదటి ఆకాశం మొదటి భూమి అనేది గతించిపోయింది. అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆకాశము భూమి గతించిపోయింది. ఏ ఆకాశం భూమి? ఫస్ట్ హెవెన్ అండ్ సెకండ్ హెవెన్ లేదు ఇక. సో మనకి ఈ భూమి ఇదంతా కూడా ఇక లేదు. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ అనేది ఎప్పటి నుంచో ఉన్నది. దట్ వాజ్ నాట్ క్రియేటెడ్. రిమెంబర్ ఇట్, దట్ వాజ్ నాట్ క్రియేటెడ్. ఎందుకంటే ఇక్కడ ఒక ప్రాబ్లం కూడా ఈ మధ్య కాలంలో వచ్చింది. హెవెన్ ని సృష్టించిన తర్వాత యేసుక్రీస్తు పుట్టాడట. ఒకడు వచ్చి తలనొప్పి వచ్చి చేస్తున్నాడు. ఇంకొకటి ఏంటంటే యేసుక్రీస్తు పుట్టాక హెవెన్ ని తయారు చేశాడట. అసలు ఆ హెవెన్ అంటే ఏంటో ఈ ఇంగ్లీష్ లోకి రాదు, లేకపోతే మూల భాషలోకి రాదు. వీళ్ళు ఆకాశాన్ని పట్టుకుంటారు. పరలోకం అని ఎక్కడ రాసి అక్కడే పట్టుకుంటారు. ఆకాశం అంటే పరలోకం కింద ట్రీట్ చేయరు. నేను 3వ ఆకాశానికి వెళ్ళానని పౌలు గారు చెప్తే దాన్ని ఏమంటారు వీళ్ళు? పరలోకం అని
రీడ్ చేయడం కూడా రాదు. పదాన్ని బక్కీగా తీసుకుంటున్నటువంటి అజ్ఞాపక పరిస్థితి. సో గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ దట్ వాస్ నాట్ క్రియేటెడ్. ఆల్రెడీ దేవుడు నివాసం అంటున్నాడు అక్కడ. అదే విషయాన్ని మనం గుర్తుపెట్టుకోవాలి. దట్ వాస్ నాట్ క్రియేటెడ్. సో అక్కడ ప్రభు ఆల్రెడీ నిత్యత్వం నుంచి ఆయన నివాసం ఉంటున్నాడు. మన త్రియేక దేవుడు ముందు నుంచి ఆయన నివాసం ఉంటున్నాడు, నిత్యత్వం నుంచి ఉన్నటువంటి వాడు. ఒకరి ముందు కాదు, ఒకరి తర్వాత కాదు. దాని గురించినటువంటి అర్థాలు తర్వాత చూద్దాం. అయితే యెషయా గ్రంథంలో ఈ కొత్త ఆకాశము కొత్త భూమి గురించినటువంటి అది నేను తయారు చేయబోతున్నాను, తీసుకురా అంటే దాన్ని సృష్టించబోతున్నాను అనేటువంటి మాటలు ప్రభు చెప్తాడు. ఒకసారి యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనాన్ని మనం చదువుదాం. యెషయా గ్రంథం 65వ అధ్యాయం 17వ వచనం. నేను కొత్త ఆకాశమును కొత్త భూమిని సృజించుచున్నాను, మునుపటివి మరువబడును, జ్ఞాపకమునకు రావు. ఇశ్రాయేలుతో చెప్తున్నటువంటి మాట, అంటే ఇది ప్రవచనాపూర్వకమైనటువంటి మాట. ఇదిగో నేను కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని సృష్టించుచున్నాను. అది ఇక్కడ యోహాను గారు దర్శనంలో చూశాడు. అంటే సృష్టింపబడబోతున్నటువంటి విధానం, ఫ్యూచర్లో జరగబోయేదాన్ని యోహాను గారు ఆల్రెడీ చూసేశారు. తర్వాత యెషయా గ్రంథం 66:22లో కూడా ఆ మాట చెప్తాడు. యెషయా గ్రంథం 66 అధ్యాయం 22వ వచనం. నేను సృజింపబోవు కొత్త ఆకాశమును కొత్త భూమియు లయము కాక నా సన్నిధిని నిలిచినట్లు నీ సంతతియు నీ నామమును నిలిచి ఉండును. ఇదే యెహోవా వాక్కు. అంటే మీకు ఇక్కడ డౌట్ రావచ్చు, ఇదేంటబ్బా మరి యోహాను గారు ముందే చూసేశారు, మరి దేవుడు చూపించాడు. అక్కడ అందరూ కూడా ప్రభుని ఆరాధించేది, సార్వత్రిక సంఘం కూడా ప్రభుని ఆరాధించేది కూడా చూసేశాడు ఆయన. కానీ ఇప్పుడు అది ఉందా? లేదు. కానీ దేవుడికి తెలుసు కదా, దేవుడు ముందే చూపించేశాడు. కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని చూపించేశాడు. సో నేను సృజించబోతున్నాను అనేటువంటి మాట చెప్పాడు. అది ఎప్పటికీ నశించిపోదు. అక్కడ మనందరం కూడా మనం నివాసం ఉండబోతున్నాం. ఆయనతో పాటు మనం నివాసం ఉండబోతున్నాము. నీ సంతతిని నీ నామమును నిలిచిను, లయము కాక, అంటే ఆ కొత్త ఆకాశం కొత్త భూమి అనేది ఎప్పటికీ కూడా నశించిపోదు, నిత్యము కూడా నిలిచి ఉంటది. సో అట్లాంటి హెవెన్ ని ప్రభు మనకి సృష్టించబోతున్నాడు. అందుకని దీన్ని ఒక ఆయన అన్నాడు ఏంటంటే, ఇట్ ఈస్ నాట్ క్రోనలాజికల్. ఇది కొత్తది అని అంటే ఏదో అది వస్తూ మార్పు చెంది ఇప్పుడు కొత్తదిగా మారడం కాదు. ఈ కొత్త ఆకాశము కొత్త భూమి ఇట్ ఈస్ బ్రాండ్ న్యూ అనేటువంటి మాట వాడారు అనమాట. ఇట్స్ బ్రాండ్ న్యూ. కొత్తది అంటే కొత్తదే. ఇట్ ఈస్ ఫ్రెష్, బ్రాండ్ న్యూ. అంటే ఇదంతా కూడా 20వ అధ్యాయంలో మనం చూస్తే ఇవన్నీ, ఈ యొక్క ఆకాశము భూమి అంతా కూడా కాల్చివేయబడబోతుంది. ఈ ఆకాశము భూమి సమస్తం కూడా కాల్చివేయబడబోతుంది. ప్రభు తర్వాత కొత్త ఆకాశాన్ని కొత్త భూమిని ఆయన తయారు చేశాడు అనేటువంటి మాటలనే మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. అంతే, భూమిని ఆకాశాన్ని ఆయన కాల్చేయబోతున్నాడు. ఇప్పుడు ఉన్నటువంటిది ఇది. పేతురు రాసిన పత్రికలో కూడా ఇది కాల్చబడడానికి సిద్ధంగా ఉంది. ఇది భూమి ఆకాశం కూడా. సో దానికోసం తెలియచేయబడ్డది. ఇప్పుడు ఇంకొకటి ఏంటంటే, అక్కడ ఒక మాట రాశాడు ఏంటంటే 21వ అధ్యాయంలో 1వ వచనంలో, నేను కొత్త ఆకాశము కొత్త భూమి చూచితిని, మొదటి ఆకాశమును మొదటి భూమియు గతించిపోయాను, సముద్రమును ఇకను లేదు. అంటే ఆ కొత్త ఆకాశం కొత్త భూమిలో ఏముండదు? సముద్రం ఉండదు. కానీ ఇప్పుడు ఏముంది మనకి? 3/4 ఏముంది? వాటరే ఉంది. మనం నివసించడానికి ఏం కావాలి? వాటర్ కావాలి. మన బాడీలో కూడా ఎక్కువ కంటెంట్ ఏముంది? వాటర్ కంటెంట్ ఉంది. కానీ ఆ యొక్క నివాస పట్టణంలో కొత్త భూమిలో నూతన ఆకాశంలో నూతన భూమిలో మనకి సముద్రం ఉండదు. కానీ ఒక నది ఉంటుంది, జీవజలముల నది ఉంటుంది. అంటే వాటర్ ఆఫ్ లైఫ్. అది ప్రభు దాని గురించిన వివరణ తర్వాత వచనాలలో మనం చూస్తాం. కాబట్టి బిలీవర్స్ మనం ఒక గ్లోరిఫైడ్ బాడీని మనం కలిగి ఉండబోతున్నాము. ఆ గ్లోరిఫైడ్ మహిమా శరీరానికి వాటర్ అవసరం లేదు. అందుకనే ఆ బాడీస్ లో మన బాడీస్ లో బ్లడ్ ఉండదు అప్పుడు. సో ఇవన్నీ కూడా అవసరం లేదు. అందుకనే మనకు అప్పుడు సముద్రం ఉండదు. ఇక సముద్రం ఉండదు. తర్వాత మనం చూస్తూ పోతున్నట్లయితే హైడ్రోలాజికల్ సైకిల్ అనేది ఉండదు. అంటే నీళ్లు ఆవిరైపోవడం, ఆవిరైన తర్వాత మేఘాలు అవ్వడం, మేఘాలు వర్షాలు మారుతూ వర్షం మళ్ళీ సముద్రం ఎండిపోతుంది. హైడ్రోలాజికల్ సైకిల్ అనేది ఇక ఉండదు. ఎట్లాంటి క్లైమేట్ లో చేంజెస్ అనేవి కూడా ఏముండవు. ప్రభువే మనకి వెలుగుగా
ఆయనకి సన్నిధిలో మనం ఉండబోతున్నాం. దట్ ఈస్ టోటలీ డిఫరెంట్. ఇప్పుడు మనం ఊహించే దానికంటే అది ప్రత్యేకమైనటువంటి ఒక లోకం. దట్ ఈస్ బ్రాండ్ న్యూ అండ్ ఫ్రెష్. సో అట్లాంటి ఒక నూతనమైనటువంటి ఆకాశాన్ని, భూమిని ప్రభు సృష్టించబోతున్నాడు. అయితే విషయం ఏంటంటే మనం ఎక్కడికో వెళ్ళిపోము. మీకు ఒక ఆ సీక్రెట్ ఇక్కడ అర్థమవుతుంది. ఇప్పుడు నెక్స్ట్ వచనాల్లో మనకు అర్థమవుతుంది. మన నివాసం ఉండేది ఎక్కడ? కొత్త ఆకాశము, కొత్త భూమి మీద మన నివాసం ఉండబోతున్నాం. అయితే ఇప్పుడు ఒక వచనాన్ని మనం చదువుదాం. రెండో వచనాన్ని మనం వెళ్దాం. ఫస్ట్ మనం చూసింది న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్. తర్వాత న్యూ జెరూసలేం. రెండో వచనాన్ని మనం చదువుదాం. 21వ అధ్యాయం 2వ వచనం. నేను నూతనమైన యెరూషలేము అను ఆ పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెండ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చి చూచితిని. ఏ న్యూ యెరూషలేం అంటే, మరియు నేను నూతనమైన యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము తన భర్త కొరకు అలంకరింపబడిన పెళ్లి కుమార్తె వలె సిద్ధపడి పరలోకముందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట చూస్తుంది. అంటే న్యూ జెరూసలేం ఎక్కడి నుంచి వస్తుంది? న్యూ జెరూసలేం అనేది సిటీ. ఆ సిటీ, ఆ పరిశుద్ధ పట్టణము దిగి వస్తుంది, భర్త కొరకు దిగి వస్తుంది, సిద్ధపడి దేవుని యొద్దకు దిగి వచ్చుట చూచితిని. సిద్ధపడి పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట. అదేంటి? హెవెన్స్ అంటే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ నుంచి ఆ యొక్క సిటీ, న్యూ జెరూసలేం సిటీ అనేది దిగి వస్తూ ఉన్నది. గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ గురించి మనం చూసాము. సో న్యూ హెవెన్, న్యూ ఎర్త్ గురించి మనం మాట్లాడుతున్నాం. ఇప్పుడు వరకు మనం చూస్తే గాడ్స్ డ్వెల్లింగ్ ప్లేస్ ఈస్ థర్డ్ హెవెన్. ఇప్పుడు న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ విచ్ ఆర్ డిఫరెంట్. అదవుతుందా? ఈ ఆకాశం, ఈ భూమి అనేది కాల్చివేయబడి కొత్త ఆకాశం, కొత్త భూమి ప్రభు కలుగజేస్తాడు. దాని మీద మనము నివాసం ఉండబోతున్నాం. అది ఎలా ఉంటుందో మనం చూసాం. ఈ యొక్క కొత్త భూమి మీద, ఈ పట్టణం మీద ఇక్కడ ఎవరు రాబోతున్నారు? నూతన యెరూషలేం రాబోతుంది. నూతన యెరూషలేం ఎక్కడి నుంచి వస్తుంది? యెరూషలేము పట్టణము దేవుని యొద్ద నుండి, పరలోకం నుండి దిగి వస్తూ ఉన్నది. ఏంటి యెరూషలేం పట్టణం అని అంటే, యాక్చువల్గా ఇట్ ఈస్ ద హెవెన్స్ క్యాపిటల్. న్యూ జెరూషలేం ఈస్ ద హెవెన్స్ క్యాపిటల్. అంటే దాన్ని ప్రత్యేకంగా వివరించి చెప్పడం జరిగింది. ఓల్డ్ జెరూసలేం గురించి మనం చూస్తాం. ఇప్పుడున్న యెరూషలేం పట్టణం, పాత యెరూషలేం పట్టణం, అది కూడా క్యాపిటల్. అక్కడ ఎవరున్నారు? దావీదు పట్టణం అని దాన్ని పిలవడం జరిగింది. యెరూషలేం యూదా దేశంలో యెరూషలేం పట్టణం. తర్వాత రిఫార్మ్ లేకపోతే రీస్టోర్డ్ యెరూషలేం మనం తర్వాత చూస్తాం. రీస్టోర్డ్ యెరూషలేం అంటే తర్వాత సరిచేయబడి అంతా కూడా సమకూర్చబడినటువంటి యెరూషలేం పట్టణం తర్వాత వస్తుంది. దాని మీద 1000 ఏళ్ల పరిపాలన అనేది జరుగుతుంది. క్రీస్తు 1000 ఏళ్ళు అక్కడ ఉండి పరిపాలన చేస్తారు. రీస్టోర్డ్ జెరూసలేంలో ఆ మిలీనియం అంటే 1000 సంవత్సరాల పరిపాలన అనేది అక్కడ జరుగుతుంది. అది రీస్టోర్డ్ అంటే రెన్యూడ్గా, అదే నూతన పరచబడింది కాదు, అది పడిపోయింది, మళ్ళా కట్టబడి. తర్వాత మనం చూస్తే దీనికి ఇదేంటంటే న్యూ జెరూసలేం ఈజ్ టోటలీ డిఫరెంట్. న్యూ జెరూసలేం ఏంటంటే ఇట్ ఈస్ ద హెవెన్స్ క్యాపిటల్ అనేటువంటి మాట మనం వింటూ ఉంటాం. ఎందుకంటే ఒకసారి మనము హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనాన్ని మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 10వ వచనం. ఏలయనగా దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో పునాదులు గల పట్టణం కొరకు అబ్రహాము ఎదురు చూస్తుండేది. చూడండి, సిటీ పునాదులు కలిగిన ఆ పట్టణం కోసము ఎదురు చూస్తూ ఉన్నాడు. దట్ ఈస్ ద సిటీ. దట్ ఈస్ ద అంటే సిటీ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఈస్ ద తెలంగాణస్ క్యాపిటల్ కదా. సో అక్కడ మనం చూస్తే జెరూసలేం, న్యూ జెరూసలేం, దట్ వాస్ ద హెవెన్స్ క్యాపిటల్. పునాదులు కలిగిన ఆ పట్టణం గురించి మాట్లాడుతున్నాడు. సిటీ అంటే దానికి శిల్పి నిర్మాణకుడు ఎవరు? ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్. దట్ ఈస్ గాడ్. దానికి ఆర్కిటెక్ట్ అండ్ బిల్డర్ మన దేవుడై ఉన్నాడు. అది ఆల్రెడీ ఎగ్జిస్ట్ అయి ఉన్నది. ఆ యెరూషలేము పట్టణం లేకపోతే నూతన యెరూషలేము అనేది ఆల్రెడీ ఉన్నది. అది చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 22-23 వచనాలు కూడా మనం చదువుదాం. హెబ్రీలకు రాసిన 12వ అధ్యాయం 22-23 వచనాలు. ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును 1000 కొలది దేవదూతల యొద్దకును పరలోకమందు వ్రాయబడి ఉన్న జ్యేష్ఠుల సంఘమునకును వారి మహోత్సవమునకును అందరి న్యాయాధిపతి అయిన దేవుని యొద్దకును
సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మల యొద్దకును. చాలు. యాక్చువల్గా ఇది ఏంటంటే ఆ పరలోక సమూహము గురించి, సాక్షి సమూహము గురించి ఆయన ముందుగా ఉన్నటువంటి హీరోస్ గురించి మాట్లాడుతూ తర్వాత కొంత వివరణ ఇస్తున్నటువంటి విషయం. ఈ టైంలో ఈ యొక్క మాట చెప్తున్నాడు ఏంటంటే, సియోను కొండకును, అంటే దీన్ని ఏమని పిలుస్తున్నాడు అంటే జీవము గల దేవుని పట్టణము, దేవుని పట్టణము, సిటీ, దట్ ఈస్ సిటీ ఇన్ హెవెన్, హెవెన్ లో సిటీ, సిటీ ఇన్ హెవెన్. అట్లే అనగా పరలోకపు యెరూషలేమునకు, అంటే దాని వివరణ ఏమన్నాడు, ఇట్ మీన్స్ హెవెన్లీ జెరూసలేం. ఆ పట్టణాన్ని ఏమని పిలుస్తున్నాడు, జెరూసలేం అనేటువంటి మాటని ఇక్కడ వాడటం జరిగింది. సో ఆ పట్టణం పేరు న్యూ జెరూసలేం. సిటీ సపరేట్ ఫ్రమ్ ద యూనివర్స్, అంటే ఇప్పుడున్నటువంటి ఈ యొక్క యూనివర్స్ నుంచి ఇది ప్రత్యేకమైనది. అది పరలోకంలో ఉన్నది ఆల్రెడీ, దట్ వాస్ ఎగ్జిస్టెడ్. ఆ యొక్క పట్టణం అనేది ఉన్నది. యోహాను సువార్త 14:1-3 అక్కడ నా తండ్రి యొక్క అనేక నివాసములు కలవు అనేటువంటి మాట ప్రభు వాడతాడు. యోహాను సువార్త 14:1-3 మనం చదువుదాం. మీ హృదయంలో కలవరపడనీయకుడి, దేవుని యందు విశ్వాసం ఉంచుతున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడు. నా తండ్రి ఇంట అనేక నివాసములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును. మీకు స్థలం సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు ఉండులాగన మరణ వచ్చి నా యుద్ధ నుండుటకు మిమ్మల్ని తీసుకుని పోవుదును. ఆ యొక్క స్థలములో, అక్కడ నివాస స్థలములు ఉన్నాయి. ఆ నివాస స్థలములో మనకి ఒక స్థలాన్ని ఆయన సిద్ధపరచడానికి వెళ్తున్నాడు. ఆల్రెడీ లివింగ్ ప్లేసెస్ ఆర్ దేర్, అంటే అక్కడ నివాసం ఉండడానికి, జీవం కలిగిన దేవునితో ఆయన సన్నిధిలో ఉండడానికి నివాస స్థలములు ఉన్నవి. దానిని ఇక్కడ మనం చూసాము. ఆ యొక్క పరలోక పట్టణం అన్నాడు, అనగా యెరూషలేము, పరలోకపు యెరూషలేము అనేటువంటి మాటలు కూడా మనం విన్నాం. పరలోకపు యెరూషలేము, దట్ సిటీ నేమ్, దట్ ఈస్ కాల్డ్ న్యూ జెరూసలేం. అందుకని ఇక్కడ కూడా మనం చూస్తున్నాం, ఇందాక మన ప్రకటన 21:2 ఏమన్నాడు, నూతన యెరూషలేము పట్టణము పరలోకమందున్న దేవుని యొద్ద నుండి పెళ్లి కుమారుని యొద్దకు, అది వరుణి యొద్దకు దిగుచూ వచ్చినట్లుగా మనం చూస్తున్నాం. అది ఎక్కడికి రాబోతుంది ఆ పరలోక పట్టణము? నూతన భూమి మీదకి రాబోతూ ఉన్నది. అంటే ఇక్కడ విషయం ఏంటంటే, మనందరం ర్యాప్చర్ చేయబడినటువంటి అందరూ కూడా, నేను అపోస్తుల కార్యాల్లో కూడా పెట్టాను, మన చర్చ్ యాక్టివిటీస్ లో కూడా పెట్టాను. యాక్టివిటీస్ లో మనం చూస్తే యాక్చువల్ వ్యూ ఏంటంటే, ఇక శ్రమల కాలానికి 7 సంవత్సరాల 7 years ట్రిబ్యులేషన్ కి ముందే సంఘం ఎత్తబడుతుంది. ఎత్తబడినటువంటి సంఘము ఎక్కడ నివాసం ఉంటుంది? దట్ ఈస్ కాల్డ్ న్యూ జెరూసలేం. అంటే హెవెన్ లో స్టే చేస్తాం మనం. హెవెన్ లో స్టే చేసిన తర్వాత 7 సంవత్సరాలు ఇది కంప్లీట్ అయిన తర్వాత 1000 years మిలీనియం, 1000 సంవత్సరాల పరిపాలన అయిన తర్వాత మనము ఆ యొక్క నూతన యెరూషలేం పట్టణం అనేది భూమి మీదకి వస్తుంది. అంటే నూతన ఆకాశం, నూతన భూమి సృష్టింపబడుతుంది. ఇక్కడికి వచ్చి మనం నివాసము ఉండబోతున్నాం. అది యాక్చువల్ బైబిల్ చెప్తున్నాం. అందుకే ఇక్కడ ఆ మాట ఇక్కడ రాశాడు. ఒకసారి ఇదే మాటని మనము 10వ వచనంలో కూడా మనం చదువుతాం. 21:10, ప్రకటన గ్రంథం 21:10. ఆత్మవశుడై ఉన్న నన్ను ఎత్తైన గొప్ప పర్వతం మీద కొనిపోయి యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చిన నాకు చూపాడు. ప్రైజ్ గాడ్. సో ఆ యొక్క యెరూషలేము అను పరిశుద్ధ పట్టణము దేవుని మహిమ గలదై పరలోకమందున్న దేవుని యొద్ద నుండి దిగి వచ్చుట నాకు చూపెను. అది పెళ్లి కుమార్తెగా పోల్చబడడం జరిగింది. ఏది? నూతన యెరూషలేం. ఆ పెళ్లి కుమార్తె అంటే అక్కడ చర్చ్ ఒకటే కాదు, ఇక్కడ గమనించాలి, చర్చ్ ఒకటే కాదు, ఆల్ రిజరెక్టెడ్ పీపుల్, అందరూ పునరుద్ధానం చెంది అక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరూ కూడా వచ్చి ఇక్కడ ప్రభు దగ్గర, అంటే నూతన భూమి మీదకి రావడం, దిగి వచ్చుట, దేవుని యొద్దకి, పెళ్లి కుమారుని యొద్దకు రాగడం అనేది చెప్పబడుతున్నది. అంటే దీని అర్థం ఏంటంటే, దీన్ని కన్సుమేషన్ అంటారు. కన్సుమేషన్ అంటే కలయిక అనేటువంటి మాటను మనం వాడతాం. ఆయన మనతో నివాసం ఉండబోతున్నాడు. సంఘం లేకపోతే మనందరం కూడా పెళ్లి కుమార్తెలాగా చెప్పబడుతున్నాం, ఆయన కుమారుడు లాగా చెప్పబడుతున్నాడు. కన్సుమేషన్ జరుగుతుంది, కలిసి నివాసం ఉండబోతున్నాం. సో న్యూ హెవెన్ అండ్ న్యూ ఎర్త్ గురించి చూసాం. నెక్స్ట్ న్యూ జెరూసలేం గురించి మనం చూసాం. ఆ జెరూసలేం, ఇట్ ఈస్ ద హెవెన్స్ క్యాపిటల్, పరలోక పట్టణం అనేటువంటి మాటలు మనం విన్నాం. అయితే తర్వాత ఇంకొక మా ప్లేస్ గురించి మనం విందాం. సో దానికోసం 3వ వచనాన్ని మనం చదువుదాం. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం 3వ వచనం.
ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఉమ్, ఆయన వారితో కాపురం ఉండడు, Hmm. వారు ఆయన ప్రజలై ఉండరు, ఉమ్. దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడై ఉండడు. చాలు. సో అక్కడ చూస్తే ఇదిగో దేవుని నివాసం మనుషులతో కూడా ఉన్నది, ఆయన వారితో కాపురం ఉండును, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై వారికి తోడై ఉండును. ఇది ఎక్కడ దొరుకుతుంది? నూతన ఆకాశము, నూతన భూమి. అంటే నూతనమైనటువంటి క్రొత్త భూమి మీద మనం నివాసం ఉండబోతున్నాము. అదే మన హెవెన్ అనేటువంటి మాట మనం వాడుతాం. దేవుడు ఎక్కడుంటే దట్ ఈస్ హెవెన్ అనేటువంటి దేవుని యొక్క సన్నిధి, దాన్ని పరలోకం అని కూడా మనం పిలుస్తూ ఉంటాం. దేవుని సన్నిధి మనతో ఉండబోతుంది. ఇదిగో దేవుని నివాసము మనుషులతో కూడా ఉన్నది. అంటే దేవుని యొక్క సన్నిధి ఆ యొక్క కొత్త భూమి మీద ఉండబోతుంది. ఆయన వారితో కాపురం ఉంటాడు, వారు ఆయన ప్రజల యందురు, దేవుడు తానే వారి దేవుడై ఉండి వారికి తోడయ్యుండును అనేటువంటి మాట వాడాడు. అందుకే దీన్ని ఏమంటారంటే ఇట్ ఈస్ ద టెబర్నాకిల్ ఆఫ్ గాడ్, అంటే దేవుని యొక్క నివాస స్థలము. టెబర్నాకిల్ ఆఫ్ గాడ్. టెబర్నాకిల్ అంటే టెంట్ అనేటువంటి మాట. అంటే పాత నిబంధన గ్రంథంలో గుడారము, ప్రత్యక్ష గుడారము అని అంటాం. అందుకే టెబర్నాకిల్. సో ఇప్పుడు దీని అర్థం ఇంకో మనం తీసుకున్నట్లయితే డ్వెల్లింగ్ ప్లేస్, నివాస స్థలము అనేటువంటి మాట కూడా ఇక్కడ వాడబడుతూ ఉన్నది. అందుకే దేవుని యొక్క నివాసము అనేటువంటి మాట టెబర్నాకిల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క నివాసము మనుషులతో కూడా ఉండబోతూ ఉన్నది. అంటే ద సుప్రీం గ్లోరీ, ద జాయ్ ఆఫ్ హెవెన్ ఈస్ ఇన్ ద పర్సన్ ఆఫ్ క్రైస్ట్, పర్సన్ ఆఫ్ గాడ్. దేవునిలో ఉన్నది ఆ నిజమైనటువంటి ఆ మహిమ, ఆ నిజమైనటువంటి పరలోకపు సంతోషము, అది దేవునిలో ఉన్నది. ఆ యొక్క సన్నిధి మనతో ఉండబోతుంది. మనం ఆయన ప్రజలై ఉంటాము. ఇదిగో అనేటువంటి మాట వాడాడు. లౌడ్ వాయిస్ అన్నమాట, లౌడ్ వాయిస్. ఇదిగో అనేటువంటి మాట వాడాడు. ఒకసారి కీర్తన గ్రంథం 73వ వచనం 73వ అధ్యాయం 25వ వచనం మనం చదువుదాం. కీర్తన గ్రంథం 73:25. ఆకాశమందు నీవు తప్ప నాకేమో ఉన్నాడు, నీవు నాకుండగా లోకంలోనిది ఏది నాకు కలదు. యా, అంటే దేవుని యొక్క సన్నిధి ఆకాశమందు నీవున్నావు, నీ సన్నిధి ఉన్నది, నీ ఉంటే నాకు చాలు. అందుకనే ద సుప్రీం గ్లోరీ, ద జాయ్ ఆఫ్ హెవెన్, అంటే నూతన ఆ యొక్క సంతోషము, హెవెన్లీ జాయ్ విచ్ ఈస్ ఎనఫ్ ఫర్ మీ. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈస్ ఇన్ యూ లార్డ్, నీవు. అందుకని ఆకాశమందు నీవు తప్ప నాకు ఎవరున్నారు. అంటే నీవే నా సంతోషము, నీవే నా యొక్క మహిమ, నీవే నా యొక్క ఆనందము. సో దట్స్ ద వే వీ నీడ్ టు థింక్ ఆల్వేస్. విశ్వాసులైనటువంటి మనము ఆలోచించాలి. అంటే మూడో విషయాన్ని మనం చూస్తున్నాం, టెబర్నాకిల్ ఆఫ్ గాడ్, దేవుని యొక్క సన్నిధి లేకపోతే నివాసము మనతో ఉండబోతుంది. దీన్నే గాడ్స్ గ్లోరియస్ ప్రెజెన్స్ ఇన్ హెవెన్. ఆ యొక్క నూతనమైనటువంటి ఆ యొక్క పరలోకంలో దేవుని యొక్క ప్రెజెన్స్, మహిమ, సన్నిధి మనతో ఉండబోతుంది. అక్కడ 4 విషయాలు సంభవిస్తాయి. ఏంటంటే ఆయన నివాసం మనతో ఉన్నప్పుడు మొదటి విషయం ఏంటంటే బిలీవర్స్ విల్ ఎంజాయ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. అంటే విశ్వాసులు దేవునితో ఆ సహవాసాన్ని మనం ఆనందించబోతున్నాం. బిలీవర్స్ విల్ ఎంజాయ్ ద ఫెలోషిప్ విత్ గాడ్. అది మన యోహాను రాసినటువంటి పత్రికలో, మొదటి పత్రికలో 3వ వచనంలో ఆయన నిత్య సహవాసంలోనికి మనల్ని పిలుచుకున్నాడు అనేటువంటి మాట మనం వింటాం. నిత్యమైనటువంటి సహవాసం అంటే ఎప్పుడూ కూడా కొనసాగేటువంటి నిత్యమైనటువంటి సహవాసంలోనికి మనం పిలువబడ్డాం. అంటే విశ్వాసులు ఇప్పుడు ఆస్వాదిస్తున్నాం, అప్పుడు ఆ ఫుల్నెస్ ఆఫ్ ఫెలోషిప్ ని ప్రభుతో ఆస్వాదించబోతున్నాం. ప్రభు యాక్చువల్ అందుకే మనం సృష్టించుకుంది, కానీ అది మనం కోల్పోయాం. కానీ క్రీస్తులో అది మనకి మరలా అనుగ్రహించాడు. ఆ ఫుల్నెస్ ని మనం ఎంజాయ్ చేయబోతున్నాం. దట్ ఈస్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్. తర్వాత అక్కడ ఏముంటుందంటే అది సిన్లెస్ ఫెలోషిప్. అంటే ఇప్పుడు వరకు ప్రభు యొక్క మన యొక్క సహవాసాన్ని ఇబ్బంది పెట్టేది ఏంటి? ఇప్పుడు పాపం. మనలో పాపం వస్తుంటే ఆ సహవాసాన్ని ఆస్వాదించలేకపోతున్నాం. మనం రక్షింపబడ్డాం అయినప్పటికీ కూడా మనం అవిధేయులు అవుతున్నప్పుడు ఆ యొక్క సహవాసాన్ని అప్పుడప్పుడు ఎంజాయ్ చేయలేకపోతున్నాం. కానీ అక్కడ ఏంటంటే ఫుల్ అండ్ అన్లిమిటెడ్ ఫెలోషిప్ వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్. సో సంగారెడ్డిలో ఉంది కదా అన్లిమిటెడ్ షాపింగ్ మాల్ ఉంటుంది కదా. యాక్చువల్గా ఏంటంటే అన్లిమిటెడ్, ఇప్పుడు అన్లిమిటెడ్ డేటా, అన్లిమిటెడ్ కాల్స్, యాక్చువల్లీ విచ్ ఆర్ ఆల్ లిమిటెడ్ ఉంది. అన్లిమిటెడ్ మాట వాడుతున్నారు కానీ ఆల్ ఆర్ లిమిటెడ్. అవర్ గాడ్ ఈజ్ అన్లిమిటెడ్. సో కాబట్టి అట్లాంటి ఒక గొప్ప సహవాసాన్ని మనం ఆస్వాదించబోతున్నాం. రెండోది మనం చూసినట్లయితే బిలీవర్స్ విల్ సీ గాడ్ యాజ్ హీ ఈస్.
అంటే విశ్వాసులందరం కూడా ప్రభు ఉన్నట్లుగా ఆయన యొక్క మహిమను మనం తేటగా చూడబోతున్నాం. బిలీవర్స్ విల్ సీ బిలీవర్స్ విల్ సీ గాడ్ యాజ్ హీ ఈస్. 1 యోహాను 3:2 ఒకసారి మనం చదువుదాం. 1 యోహాను 3:2 మనం దేవుని పిల్లలమై ఉన్నామనేటువంటి మాట చెప్తూ తర్వాత మనం ఏమవుతామో తెలియదు, కానీ ఆయన ఉన్నట్లుగా ఆయన మనం చూడబోతున్నాం అనేటువంటి మాట వాడతాడు. చదవండి సార్. ఇప్పుడు మనము దేవుని పిల్లలమై ఉన్నాము, మనకి ఏమవుతామో అది ఇంకా ప్రత్యక్షపరచబడలేదు కానీ ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన విన్నట్లుగానే ఆయనను చూతుము గనుక ఆయనను పోలి ఉందని ఎరుగు. కానీ ఇంకా అది ప్రత్యక్షపరచబడలేదు కానీ ఎలా ఉంటామంటే ఆయన ప్రత్యక్షమైనప్పుడు ఆయన ఉన్నట్లుగానే ఆయనను చూతుము. ఆయన అంటే ఇప్పుడు మనము ఆయన గురించి ఊహించుకుంటాం కదా, ఆయన సన్నిధి ఆస్వాదిస్తూ ఉంటాం, సంతోషిస్తూ ఉంటాం. కానీ అప్పుడప్పుడు బలహీనమైన పరిస్థితి వచ్చినప్పుడు పాపంలో పడిపోతే అది హిండ్రెన్స్ అనమాట, మనకి ఇబ్బందిగా ఉంటూ ఉంటుంది. అది అక్కడికి వెళ్ళిన తర్వాత ఆ పాపం అనేది ఉండదు, పరిశుద్ధమైనటువంటి సన్నిధి ఆస్వాదిస్తూ ఉంటాం. ఆయన ఎలా ఉంటాడో అని ఊహించుకుంటూ ఉంటాం, ఆయనతో ఎలా ఉండాలో అని ఆశపడుతూ ఉంటాం. అక్కడ ఆయన ఫుల్నెస్ ని మనం చూస్తాం. ఆయన ఎలా ఉన్నాడో, ఆయన యొక్క మహిమను, ఆయన యొక్క సన్నిధిని పూర్తిగా ఆస్వాదించబోతున్నాం విశ్వాసులైనటువంటి మనం. దట్ ఈస్ అవర్ దేవుడిచ్చినటువంటి గొప్ప భాగ్యం. దీన్ని ఇటర్నల్ ఎక్స్పాండెడ్ విజన్ ఆఫ్ గాడ్ మేనిఫెస్ట్ ఇన్ హిజ్ షైనింగ్ గ్లోరీ అనేటువంటి మాటనే వాడారనమాట. అంటే దేవుని యొక్క గొప్ప మహిమను మనము ఆస్వాదించబోతున్నాం. మూడో విషయం ఏంటంటే బిలీవర్స్ విల్ వర్షిప్ గాడ్. విశ్వాసులందరూ కూడా ప్రభుని ఆరాధిస్తూ ఉంటారు ఆ యొక్క పరలోక పట్టణంలో. ఆ ఆరాధనకు సంబంధించి ఈ యొక్క ప్రకటన గ్రంథంలోనే ఎక్కువ ఉంటాయి అనమాట. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 5వ అధ్యాయం ఒకసారి మనం చదువుదామా. 4వ అధ్యాయం 10వ వచనం. ప్రకటన గ్రంథం 4వ అధ్యాయం 10వ వచనం. ఆ 24 పెద్దలు సింహాసనం నందు ఆసీనుడై ఉండు వాని ఎదుట సాగిలపడి యుగ యుగములు జీవించున్న వానికి నమస్కారం చేయుచు, ప్రభువా మా దేవా, నీవు సమస్తమును సృష్టించితివి, నీ చిత్తమును బట్టి అవి ఉండెను, దానిని బట్టి సృష్టింపబడెను గనుక నీవే మహిమ ఘనత ప్రభావములు పొందనడుగుడవని చెప్పుచు తమ కిరీటములను ఆ సింహాసనం ఎదుట వేసిరి. ఆ ప్రభువుని ఏం చేస్తూ ఉంటారు? ఆరాధన చేస్తూ ఉంటారు. దేవా, నీవే సమస్తము సృష్టించితివి. ఆయన ఎదుట అందరూ కూడా సాగిలపడి కిరీటంలో అక్కడ పెట్టి ప్రభుకి ఘనతా మహిమ ప్రభావములు చెల్లిస్తూ ఉంటాడు. అదే 5వ అధ్యాయం ప్రకటన 5వ అధ్యాయం 14వ వచనం మనం చదువుదాం. 5వ అధ్యాయం 14వ వచనం. 12 నుంచి చదవండి. 12 నుంచి. వారు వధింపబడిన గొర్రెపిల్ల శక్తియు ఐశ్వర్యమును జ్ఞానమును బలమును ఘనతయు మహిమయు స్తోత్రమును పొందనర్పుడని గొప్ప స్వరముతో చెప్పుచుంది. అంతటా పరలోకమందును భూలోకమందును భూమి కిందను సముద్రంలోను ఉన్న ప్రతి సృష్టము అనగా వాటిలో ఉన్న సర్వమును సింహాసనాసీనుడై ఉన్న వానికి గొర్రెపిల్లకును స్తోత్రమును ఘనతయు మహిమయు ప్రభావమును యుగ యుగములు కలుగును గాకని చెప్పుట విడింది. ఆ 4 జీవులు ఆమెన్ అని చెప్పగా ఆ పెద్దలు సాగిలపడి నమస్కారం చేసి. సో దట్స్ ఎ వర్షిప్ ప్లేస్ అన్నమాట. బిలీవర్స్ విల్ వర్షిప్ గాడ్. దేవుని ఆరాధన చేస్తారు, ఒక కొత్త పాట పాడతారు, కొత్త పాటతో ప్రభుని ఆరాధిస్తారు. తర్వాత 4వ విషయం ఏంటంటే బిలీవర్స్ విల్ సర్వ్ గాడ్. విశ్వాసులు దేవునికి సేవ చేస్తూ ఉంటారు. విశ్వాసులు దేవుని సేవ చేస్తూ ఉంటారు. ఒకసారి మనము అక్కడే ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4వ వచనాన్ని మనం చదువుదాం. 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన వారి కన్నులో ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి 22వ అధ్యాయం 4వ వచనం. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేయుచుండు ఆయన నామము వారి ఆ యొక్క పరలోక పట్టణంలో జరుగుతున్నటువంటి విషయం 5వ వచనం వరకు కూడా ఈ మాటలే ఉంటాయి. 21వ అధ్యాయం నుంచి 22వ అధ్యాయం 5వ వచనం వరకు కూడా ఇక నూతన ఆకాశ భూమి గురించి, పరలోకం గురించి ఉంటాయి. ఆయన యొక్క సేవకులు ఏం చేస్తూ ఉంటారు? ఆయన్ని సేవిస్తూ ఉంటారు, ఆయన ముఖ దర్శనం చేసుకుంటూ ఉంటారు. ఇప్పుడు మనం ముఖ దర్శనం చేసుకోవడానికి లేదు, ప్రభుని అక్కడ మనం ముఖ దర్శనం చేసుకోబోతున్నాం. సో అట్లాంటి సిటీలో, అట్లాంటి హెవెన్ లో మనం నివాసం ఉండబోతున్నాం. దట్ ఈస్ ద ప్రెసెన్స్ ఆఫ్ గాడ్. దట్ ఈస్ ద టెబర్నాకిల్ ఆఫ్ గాడ్. అంటే దేవుని యొక్క నివాసము మనతో ఉంటుంది. సో కాబట్టి ఆ దేవుని యొక్క నివాసము మనతో ఉంటుంది కాబట్టి అక్కడ ఏముండదు. ఒకసారి ప్రకటన గ్రంథం 22వ అధ్యాయం 4,
4వ వచనం మనం చదువుదామా? 21:4. ఆయన వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేసి మరణం ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేదన అయినను ఇక ఉండదు, మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరం చెప్పుతాంటిని. చాలు, థ్యాంక్ యూ. ఏముంటది? వారి కన్నుల ప్రతి బాష్ప బిందువును తుడిచివేయును. అంటే అక్కడ అందరూ ఏడుస్తూ ఉంటే ప్రభు తుడిచివేయడం కాదు, అట్లాంటి అనేది ఇక లేదు. వాటన్నిటిని తుడిచివేసి ఆయన సన్నిధి తీసుకొచ్చేవాడు. ఇక ఆ ఏడ్పు అనేది ఉండదు. దట్ విల్ బి నో మోర్. ఇంకా మరణము ఇక ఉండదు, దుఃఖమైనను ఏడ్పైనను వేద అయినను ఇక ఉండదు. అక్కడ ఏముండదు? మరణం ఉండదు. దేర్ ఈస్ నో డెత్, నో మోర్ డెత్. దుఃఖం ఉండదు. ఇప్పుడు మనం ఏమనుకుంటాం, మన ప్రియులు మన సొంత వాళ్ళు చనిపోతే అది చెప్పలేనటువంటి దుఃఖం. అసలు అది ఊహించుకుంటేనే చాలా బాధాకరమైన భయంకరమైనటువంటి విషయం. వాళ్ళు ఎలాగైనా ఉండనాయి, మన సొంత వాళ్ళు చనిపోతే. కానీ అక్కడ ఏముండదు, అట్లాంటి బాధలు ఉండవు. ఎందుకంటే వాళ్ళు కూడా ప్రభువుని అంగీకరిస్తే వాళ్ళతో పాటు వాళ్ళు కూడా మనతో పాటు ఉంటారు. మనం ఆయన దేవుని సన్నిధిలో ఆస్వాదిస్తూ ఉంటాం సంతోషంగా. అందుకనే మన తోటి వారి మన కుటుంబీకుల రక్షణ గురించి కూడా ప్రార్థన చేద్దాం. అందరూ కూడా అక్కడ ఉంటారు. కొంతమంది అయితే ఆ యొక్క నిరీక్షణ కలిగిన వారు సొంత వాళ్ళు చనిపోయినా కానీ ఆ బాధ ఉన్నప్పటికీ కూడా దాన్ని అంచుకుని నేను ఒకరోజు చూడబోతున్నాను, నేను ఒకరోజు కలవబోతున్నాను అనేటువంటి నిరీక్షణతో ధైర్యంతో అడుగులు వేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. దట్స్ ద హోప్. అక్కడ దుఃఖం ఉండదు, ఏడ్పు ఉండదు, వేదన ఉండదు. మొదటి సంగతులు గతించిపోయినని సింహాసనంలో నుండి వచ్చిన గొప్ప స్వరము చెప్పుట వీటిని. అప్పుడు అవన్నీ భూమి మీద మీరు నివాసం ఉన్నప్పుడు ఉన్నాయి. ఆ దుఃఖం ఉంది, ఏడ్పు ఉంది, బాధ ఉంది, దిగులు ఉంది, ఆ ఒంటరితనం ఉంది, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, నన్ను ఎవరు చూడట్లేదు అనేటువంటి ఇవన్నీ కూడా ఉన్నాయి. ఇక్కడ అట్లాంటిది ఏముండదు. అవన్నీ గతించిపోతున్నాయి. ఇవన్నీ టెంపరరీ. ఎవ్రీథింగ్ విల్ బికమ్ న్యూ. దేర్ విల్ బి నో మోర్ డెత్, నో మోర్ గ్రీఫ్. సో వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ ద ప్రెసెన్స్ ఆఫ్ ద లార్డ్. దట్ ఈస్ ద టెబర్నాకిల్ ఆఫ్ గాడ్. చివరి విషయాన్ని చూసి మనం ముగించుకుందాం. అయితే మనము ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా నడుచుకోవాలి? ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్ అంటే పరలోకపు పౌరుడు ఎలా ఉండాలి అనేటువంటి ఒక మాటని మనం విని మనం ముగించుకుందాం. 6-7 వచనాలు మనం చదువుదాం. 6-7 వచనాలు. మరియు ఆయన నాతో ఇట్లనెను, సమాప్తమైనవి, నేనే అల్ఫయు ఒమేగాయు, అనగా ఆదియు అంతమునై ఉన్నవాడు. దప్పిగల వానికి జీవము గల బుగ్గలోని జలమును నేనే ఉచితముగా అనుగ్రహించదు. జయించువాడు వాడిని స్వతంత్రించుకొను, నేను అతనికి దేవుడనై ఉన్నాను, అతడు నా కుమారుడై ఉన్నాడు. చాలు. ఇక్కడ ఏ సిటిజన్ ఆఫ్ హెవెన్ ఏ విధంగా ఉంటాడు అంటే ప్రభు చెప్తున్నాడు, దప్పిగొను వానికి కొంచెం తగ్గించు. దప్పిగొను వానికి ఓకే, ఇట్స్ ఫైన్. దప్పుగొని వానికి జీవజలముల బుగ్గలోని జలమును నేను ఉచితముగా అనుగ్రహించును. వాడు వీటిని స్వతంత్రించుకునేటువంటి మాటలు చెప్తూ ఉన్నారు. అంటే ఎ సిటిజన్ ఆఫ్ హెవెన్ ఎలా ఉంటాడంటే 2 విషయాలు మనం చూస్తాం. 2 విషయాలు ఏంటంటే, వన్ హు థర్స్ట్ అంటే నీతి కొరకు ఆకలి దప్పులు కొని వారు ధన్యులు, వారు దేవుని చూసేది. ఒకసారి మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం మనం చదువుదామా? మత్తయి సువార్త 5వ అధ్యాయం 6వ వచనం. నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు, వారు తృప్తిపరచబడుదురు. వన్ హు థర్స్ట్ ఫర్ ద రైచియస్నెస్. ఈ లోకంలో ఉన్నప్పుడు నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్నటువంటి ఒక విశ్వాసి ఈస్ ద సిటిజన్ ఆఫ్ హెవెన్. ఆయన పరలోక పౌరుడు, నీతి కొరకు సత్యము కొరకు నిలబడేటువంటి వ్యక్తి. అతను తృప్తిపరచబడతాడు. జీవజలముల ముగ్గలో నుండి వాడికి తనకి జీవజలాన్ని ఇస్తానని చెప్తున్నాడు. అంటే ఈ లోకంలో హూ ఆర్ డిస్సాటిస్ఫైడ్, హూ ఆర్ హోప్లెస్, అంటే ఈ లోకంలో ఎవరికైతే ఆ నిరీక్షణ లేదు, కానీ ప్రభువే వారి నిరీక్షణగా పెట్టుకుని ప్రభు నీతిమంతుడు, నేను నీతిమంతుడిగా బ్రతకాలి, నీతి కొరకు ఆకలి దప్పులు కానీ ప్రభు కొరకు ఆశ పెట్టుకుని నడుచుకునేటువంటి వారి పట్ల ప్రభు ఆ యొక్క జీవజలముల బుగ్గలోని వాటిని నీటిని తాగిస్తానంటున్నాడు. అంటే దాహము కలిగినటువంటి వారిని ఆయన తృప్తిపరచబోతున్నాడు. అక్కడ నివాసం ఉండేది ఎవరు? ఇట్లాంటి వారే.
ఎవరండి ఇప్పుడు పరలోకపు పౌరులు ఎవరు ఇక్కడ? నీతి కొరకు ఆకలి దప్పులు కలిగి ఉన్న వారు ఉన్నారా? ఆయన సత్యవాక్యం కోసం నిలబడే వాళ్ళు ఉన్నారా? ప్రభు చూసేది వాళ్ళ కోసం. అందుకే కీర్తన గ్రంథం 42:1, కీర్తన గ్రంథం 42:1, దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడినట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుచున్నది. అది దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతున్నట్లు దేవా నీ కొరకు నా ప్రాణము ఆశపడుతూ ఉన్నది. దేవుని కోసం ఆశ పెట్టుకున్నటువంటి ప్రాణము అక్కడ తృప్తిపరచబడబోతుంది. వాళ్ళు ప్రభుతో పాటు ఉంటున్నారు. నువ్వు దేనికోసం ఆశపడుతున్నావు? దుప్పి నీటి వాగుల కొరకు ఆశపడుతుంది, మనం దుప్పుల కోసం ఆశపడుతున్నాం. అదే కదా, దుప్పుల కోసం ఆశపడుతున్నాం, కోళ్ళ కోసం ఆశపడుతున్నాం, వేరే వాటి కోసం ఆశపడుతున్నాం. నా ప్రాణము దేవుని కొరకు ఆశ పెట్టుకుని ఉన్నది అనే మాట చెప్తున్నాడు. నీ ప్రాణం దేని కొరకు ఆశ పెట్టుకుంటుంది చెప్పండి? ఈ లోకస్తులు ఏ విధంగా ఆలోచిస్తున్నారు? లోక పోకడలు దేనికోసం ఆశపడుతున్నాయి? ఎప్పుడు ఐ వాంటెడ్ టు బి ద బెస్ట్ బెస్ట్ బెస్ట్, ఐ వాంట్ దిస్ మచ్ మనీ, ఐ వాంట్ దిస్, ఐ వాంటెడ్ టు బి రిచ్ 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 అనేటువంటి విధంగా లోకం ఆలోచిస్తుంది. మనం దేవుని కోసం ఆశ పెట్టుకుని ఉన్నాం, వాళ్ళు తృప్తిపరచబడబడుతున్నారు. తర్వాత యెషయా గ్రంథం 55:1-2 కూడా మనం యెషయా గ్రంథం 55:1-2. తప్పికొనిన వారనారా నీళ్ళ ఎదుటండి, రూకలు లేని వారనారా మీరు వచ్చి కొని భోజనం చేయండి. చాలు సార్. తప్పికొనిన వారులారా మీరు నా యొద్దకు రండి అంటే వాళ్ళకి నిజంగా నీళ్లు లేక కాదు ప్రభు చెప్పే విషయం. నీళ్లు లేక కాదు ఆ మాట ప్రభు చెప్పేది. నిజంగా మీరు ఆశపడుతున్నారా నా కోసం? నేనే మీ యొక్క సమస్యను తీర్చగలనని మీరు అనుకుంటున్నారా? నేనే మీ యొక్క మార్గం అని మీరు అనుకుంటున్నారా? నేను మిమ్మల్ని తప్పించగలనని మీరు అనుకుంటున్నారా? నేనే మీ యొక్క అంటే దాహం తీర్చగలిగిన వారిని అని అనుకుంటున్నారా? దేనికోసం తృష్ణపడుతున్నావు? అందుకనే ప్రభు అంటాడు, ఈ యొక్క జీవజల ఈ యొక్క నీటిని తాగితే మరలా నీకు దాహం వేస్తుంది సమరయ స్త్రీతో అంటాడు. కానీ ఆ జీవజలాన్ని తాగితే ఇంక నీకు దప్పుకే ఉండదు అనేటువంటి మాట ప్రభు అంటాడు. కాబట్టి దోస్ ఆర్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ ద లార్డ్ అంటే అక్కడ పరిశుద్ధ అంటే ఆ జీవజలాన్ని అంటే అక్కడ అర్థం ఏంటంటే ఆ ప్రభువుని రిసీవ్ చేసుకోబోతున్నాడు. ప్రభువుని ఆస్వాదించి మనం రిసీవ్ చేసుకున్నాం. పరిశుద్ధాత్ముడు మనలో నివాసం ఉంటున్నాడు. ఆయన్ని కలిగి ఉండి ఆ సమృద్ధిని కలిగి ఉండటమే నిజమైనటువంటి ఆ యొక్క ఏమంటారు తృప్తి పరచబడడం అనేటువంటి మాట మనం వింటూ ఉన్నాం. అది తీర్చేది దేవుడే. సో తర్వాత మనం రెండో విషయాన్ని చూద్దాం. ఏంటంటే హీ హూ ఓవర్కమ్స్ అంటే జయించిన వాడు అనేటువంటి మాట మనం చూస్తున్నాం. ప్రకటన గ్రంథం 7:21 జయించువాడు వీటిని స్వతంత్రించుకొనును, నేను అతనికి దేవుడనై ఉండును, అతడు నాకు కుమారుడై ఉండును. జయించువాడు వన్ హూ ఓవర్కమ్స్ అంటే దాని అర్థం ఏంటంటే విశ్వాసముతో ఈ లోకాన్ని జయించటం. మనం విశ్వాసముతో రక్షింపబడ్డాం, మనం మారు మనసు పొందాం. కానీ we need to exercise that faith. Who exercises that saving faith in Christ? రక్షింపబడినటువంటి ఆ విశ్వాసం ఏదైతే ఉందో క్రియలలో దాన్ని మనము ఎక్సర్సైజ్ చేయడం, అదే కదా జయించడం అంటే. మరి ఈ లోకాన్ని జయించిన వాడంటే ఎవరు? ఇక్కడ ఈ లోకంలో జయించిన వాడంటే ఎవరు? పొద్దున్నే లేచి తన పనులను చేసుకునేవాడు, అంతేనా? బైబిల్ని పక్కన పెట్టేసేవాడు, అంతేనా? ప్రార్థనా జీవితం లేనివాడు, అంతేనా? ఒక ఆయన అన్నాడు, నువ్వు రక్షింపబడి 5 సంవత్సరాలు అవుతుందా అంటే అవుతుంది. మరి బైబిల్ కంప్లీట్ చేసావంటే అవ్వలేదు. అంటే యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. యు ఆర్ నాట్ సీరియస్ అబౌట్ యువర్ స్పిరిచువల్ లైఫ్. యు ఆర్ నాట్ అట్ ఆల్ సీరియస్నెస్. యూ డోంట్ హ్యావ్ ద నాట్ సీరియస్నెస్ అబౌట్ ద స్పిరిచువల్ గ్రోత్. ఎందుకు ఆ గుంపులో కొనసాగుతున్నారు నాకు అర్థం కాదు. ఎందుకు ఆ సంఘాలలో ఉంటున్నారు నాకు అర్థం కాదు. విశ్వాసులు దే విల్ బి ఫిల్టర్డ్, దట్స్ ఇట్. దేన్ని నువ్వు జయిస్తున్నావు? ఇంకా నువ్వు దేన్ని జయిస్తున్నావు? పొద్దున్న లేచి బైబిల్ చదవడం రాదు, ప్రార్థన చేసుకోవడం రాదు, సమయానికి చేయాల్సిన కార్యక్రమాలు చేయవు, ఏ పరిచర్యలో ఇన్వాల్వ్ అవ్వవు, దేవుని సువార్త ఎవరికి ప్రకటించం, ఎవరి గురించైనా ప్రార్థన చేస్తున్నావు ఎవరైనా రక్షింపడాలని, నీకంటూ నువ్వు ఆత్మీయంగా ఎదగాలని ఏదైనా బైబిల్ స్టడీలో ఏమైనా పార్టిసిపేట్ చేస్తున్నావు, వాక్యాన్ని నేర్చుకుంటున్నావా, 10 మందితో ఏమైనా ప్రార్థన చేసి నీ లైఫ్ ని ట్యూన్ చేయాలనుకుంటున్నావు? ఎక్కడుంది నీ పార్టిసిపేషన్?
ఎక్కడ నువ్వు జయించగలిగేది ఇంకా? ప్రభు అన్నాడు, అట్లా జయించగలిగినటువంటి వారు ప్రభుతో పాటు నివాసం ఉండబోతున్నారు. హూ ఓవర్కమ్స్ అండ్ హూ ఎవర్ థర్స్ట్ ఫర్ ద రైచియస్నెస్. దేవుడు అంటున్నాడు, గాడ్స్ ప్రామిస్ ఏంటంటే ఐ విల్ బి హిస్ గాడ్. నేను వారి దేవుడనై ఉంటాను. అప్పుడు ఆ రోజు నేను వారి దేవుడినై ఉండబోతున్నాను. వారు నాకేమవుతారు? దే విల్ బి మై సన్స్. దే విల్ బి మై సన్స్ అండ్ మై డాటర్స్. నువ్వురా నా కొడుకువి అన్నట్లుగా, నువ్వురా నా కుమారుడు అన్నట్లుగా అంటున్నాడు. నేను నీ దేవుడిరా, నేను నీ దేవుణ్ణి, నీలాంటి వారికే నేను దేవుణ్ణి. అందుకే ప్రభు ఇప్పటికీ కూడా అదే మాట అంటున్నాడు, నీలాంటి వారికి నేను దేవుణ్ణి, ఎవరికి పట్టాలకి కాదు. జయించే వారికే నేను దేవుణ్ణి, నీ దేవుణ్ణి నువ్వు చెప్పుకోవద్దు. నోర్మై అని అంటున్నాడు. నీ దేవుణ్ణి నువ్వు చెప్పుకోవద్దు, నువ్వు నా కొడుకు కుమార్తె అని కూడా చెప్పుకోవద్దు. స్పిరిచువల్ లైఫ్ సీరియస్నెస్సే లేనప్పుడు, దాని ప్రభు గురించి ఆలోచించినప్పుడు, నీ లైఫ్ని ఎక్కడ సాక్రిఫైస్ చేయనప్పుడు, ఒక త్యాగపూరితమైనటువంటి ఆత్మీయపరమైనటువంటి జీవితమే లేనప్పుడు వేస్ట్ ఆఫ్ లైఫ్. కాబట్టి ఇన్ హెవెన్ విల్ రియలైజ్ దట్ మనం క్రీస్తు చేత ఎన్నుకోబడిన వారమని, ఆయన దత్తపుత్రులమని అప్పుడు మనం ఫుల్గా రియలైజ్ అవుతాం. ఆయన నిజమైనటువంటి, ఆయన దత్త తీసుకున్న పుత్రం అని మనం అప్పుడు రియలైజ్ అవుతాం. ఆ దత్తపుత్రాత్మను మనం పొందుకున్నాం అంటే మనం ఆయన కుమారులు కుమార్తెలం అనేటువంటి మాట వింటున్నాం. ఆ ఫుల్నెస్ని వీఆర్ గోయింగ్ టు ఎంజాయ్ దేర్. సో అండర్స్టాండ్, మన దేవుని కోసం, దేనికోసం ఆశ పెట్టుకొని ఈ లోకంలో మనం బ్రతుకుతున్నాము. వాట్ ఈస్ అవర్ లైఫ్? 8వ వచనంలో ప్రభు అన్నాడు, 8వ వచనాన్ని చదివి ముగించుకుందామా? 21 వచనం. పిరికివారును, అవిశ్వాసులను, అసహ్యులను, నరహంతకులను, వ్యభిచారులను, మాంత్రికులను, విగ్రహారాధకులను, అబద్ధికులందరూ అగ్ని గంధకములతో మండు గుండములో పాల్గొందురు. ఇది రెండవ మరణం. ఇంకో ఈ గ్రూప్ కి మీకు సంబంధం లేదు అనే మాట క్లియర్ గా చెప్పేస్తున్నాడు. అంతే. ఇప్పుడు వరకు చెప్పింది ఒక తంతు. ఎట్లాంటి లైఫ్ ఇవ్వబోతున్నాడు, అట్లాంటి జీవితాన్ని మనం పొందుకోబోతున్నాం, అక్కడ నివాసం ఉండబోతున్నాం. ఇప్పుడు ఒక గ్రూప్ ఉంది, నేను చెప్తున్నాను. ఈ గ్రూప్ మీతో పాటు ఉండరు. ఆ గ్రూప్ ఉండేది నిత్య నరకం. ఆ గ్రూప్ ఏంటి? ఆ గ్రూపు దే ఆర్ అన్ఫెయిత్ఫుల్. వాళ్ళు అన్ఫర్గివెన్ పీపుల్, అన్రిడీమ్డ్ పీపుల్. వాళ్ళు పాపములు క్షమింపబడి ఉండలేదు, వాళ్ళు ప్రభువుని అంగీకరించలేదు, వాళ్ళు క్షమింపబడి ఉండలేదు, వారు తెలియబడి కూడా ప్రభుని అంగీకరించినటువంటి వారు. వీళ్ళందరూ కూడా నిత్య అగ్నిగుండములో, అగ్ని గంధకములతో మండుగుండములో పాలు పొందుదురు. ఎవరు? పిరికివారు, సత్యాన్ని తెలిసి కూడా అంగీకరించిన వారు, అవిశ్వాసులు. వాళ్ళ యొక్క విశ్వాసం ఛాలెంజ్ చేయబడినప్పుడు, వాళ్ళ విశ్వాసం అపోజ్ చేయబడినప్పుడు వాళ్ళు ప్రభు అంగీకరించలేదు. నిలబడిన విశ్వాసం కాదు అది. అది నిలబడిన విశ్వాసం కాదు, అసలు రక్షింపబడిన విశ్వాసమే కాదు అది. రక్షింపబడిన తర్వాత విషయం గురించి ఇక్కడ మాట్లాడు. రక్షింపబడక ముందే ప్రభుని అంగీకరించడానికి కూడా ధైర్యం చేయలేదు. సో అసహ్యులు, నరహంతకులు, వ్యభిచారులు, మాంత్రికులు, విగ్రహాదైకులు, అబద్ధికులు అందరూ కూడా అగ్ని గంధకములతో మండుగుండంలో పాలు పొందుతారు. ఇది రెండవ మరణం, విచ్ ఈస్ ఎటర్నల్ హెల్, నిత్యమైనటువంటి నరకం. వీళ్ళకి ఈ యొక్క చెప్పినటువంటి ఆ యొక్క నిత్య జీవంలో దేవుని బిడ్డలు అనిపించుకోవడానికి, ఆ యొక్క నిత్య స్వాస్థ్యంలో జీవించడానికి అర్హత లేదు. సో మనం నిజంగా దేవుని బిడ్డలుగా కొనసాగుతున్నామా అనే విషయాన్ని మనం గ్రహించి, ఆర్ వి ద రియల్ సిటిజన్స్ ఆఫ్ హెవెన్? మన యొక్క నిర్ణయాలు, మన యొక్క ప్రవర్తనలు, మన యొక్క పనులు ఏ విధంగా ఉన్నాయి? ఆత్మీయ విషయాల పట్ల మన శ్రద్ధ ఎంతగా ఉంది? ఈ లోకం శాస్త్రమైంది కాదని ఈ లోకం శాస్త్రమైంది కానే కాదు. విశ్వాసులు కూడా ఆ విషయాన్ని గ్రహించి నడుచుకోవాలి. ఈ లోకానికి వేరుగా ప్రత్యేకంగా బ్రతకాలి. మొదట్లో చెప్పబడినట్లుగా ఆ పరలోకపు పట్టణం కొరకు అక్కడ నివాసం ఉండడానికి మనము ఉండబోతున్నాం. వారు విశ్వాసంతోనే మృతి పొందిరి అనేటువంటి మాటను హెబ్రీయులకు రాసిన పత్రిక మనం వింటున్నాం. వాళ్ళు గుడారాల్లో ఉన్నారు, వాళ్ళు హింసింపబడ్డారు, వాళ్ళు ఇబ్బంది పడ్డారు, అయినప్పటికీ కూడా వాళ్ళ విశ్వాసాన్ని విడిచిపెట్టనటువంటి తత్వం. అట్లాంటి వారు ఉన్నారు. మనము అదే నిరీక్షణతో మనం బ్రతుకుతున్నాం. అక్కడ నివాసం ఉండేది. ఇది రిచ్ ఈస్ టెంపరీ. ఎక్కడ పడుకుంటే ఏముందండి? ఏది తింటే ఏముంది? ఎంత రెచ్చుకుంటే ఏముంది? ఎలా ఉంటే ఏముంది ఇక్కడ? సో మన ప్రభువే సాధారణమైనటువంటి జీవితాన్ని గడిపాడు. ఓకే,
ఎవ్రీథింగ్ విల్ బి వ్యానిష్డ్. ఇదంతా కూడా కాల్చివేయబడబోతుంది. ప్రభు నూతన ఆకాశాన్ని భూమిని సృష్టించబోతున్నాడు. ప్రభు యొక్క సన్నిధి మనతో నివాసం ఉండబోతుంది. దేవుడు మనల్ని బలపరచునుగాక. ఆ నిరీక్షణతో మనం ఇక్కడ నిర్ణయాలు తీసుకుని ప్రభు కోసం బ్రతకాలి, అనేక మందిని ప్రభు వైపు త్రిప్పాలి. ఒక త్యాగపూరితమైనటువంటి ఆత్మీయ జీవితాన్ని మనము జీవించాలి. నీటి కొరకు ఆకలి దప్పులు కొని మనము జీవించాలి. ఈ లోకాన్ని జయిస్తూ, ఈ లోకంని అధిగమిస్తూ, ఈ లోకము పోకడలో కన్ఫామ్ అవ్వకుండా ట్రాన్స్ఫామ్ అవుతూ మనం బ్రతుకుదాం. దేవుడు మనల్ని దీవించుగాక. దేవుడి నామానికి ఆమేన్.